బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ చొరవ న్యాయ నిపుణులు మరియు సాధారణ ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడం, వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతలపై మంచి సమాచారం మరియు విశ్వాసం ఉన్న సంఘాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీసీ 1860 చట్టపరమైన ఫ్రేమ్వర్క్లోని మరొక క్లిష్టమైన అంశాన్ని పరిశోధిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 72 వ్యక్తుల శిక్షలను మార్చడానికి భారత రాష్ట్రపతికి ఉన్న అధికారాన్ని సూచిస్తుంది. ఈ విభాగం ప్రెసిడెంట్ యొక్క ప్రత్యేక అధికారాలను హైలైట్ చేస్తుంది మరియు ఈ అధికారం వాస్తవానికి విధించిన శిక్ష యొక్క అంతర్లీన సారాన్ని తిరస్కరించదని నిర్ధారిస్తుంది. ఐపీసీ సెక్షన్ 72 ఇలా పేర్కొంది: అనేక నేరాలలో ఒకదానికి దోషిగా ఉన్న వ్యక్తి యొక్క శిక్ష ఇది సందేహాస్పదంగా ఉందని పేర్కొంటూ తీర్పులో పేర్కొన్న అనేక నేరాలలో ఒక వ్యక్తి దోషిగా ఉన్నట్లు తీర్పు ఇవ్వబడిన అన్ని సందర్భాల్లో కానీ అది సందేహాస్పదంగా ఉంది. ఈ నేరాలలో అతను ఏ నేరానికి పాల్పడ్డాడో అందరికీ ఒకే విధమైన శిక్ష విధించబడకపోతే అతి తక్కువ శిక్ష విధించబడిన నేరానికి నేరస్థుడు శిక్షించబడతాడు. వివరణాత్మక వివరణ 1. నేరారోపణలలో అస్పష్టత. సెక్షన్ 72 అనేక నేరాలలో ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించే సందర్భాలలో సెక్షన్ 72 అమలులోకి వస్తుంది, అయితే ఖచ్చితమైన నేరం గురించి అస్పష్టత ఉంది. కేసు యొక్క సంక్లిష్ట స్వభావం, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న వాస్తవాలు లేదా సాక్ష్యం యొక్క బహుళ సంభావ్య వివరణల కారణంగా ఈ రకమైన అనిశ్చితి తలెత్తవచ్చు. 2. అనిశ్చితికి సమతుల్య ప్రతిస్పందన. అటువంటి అస్పష్టతను పరిష్కరించడానికి విభాగం సమతుల్య పరిష్కారాన్ని అందిస్తుంది. నేరస్థుడిని కఠినమైన సంభావ్య శిక్షకు గురిచేసే బదులు అవకాశాలలో అతి తక్కువ తీవ్రమైన నేరానికి సంబంధించిన పెనాల్టీని కోర్టు విధిస్తుంది. ఇది అనిశ్చితి కారణంగా వ్యక్తికి అనవసరంగా శిక్షించబడదని నిర్ధారిస్తుంది. 3. న్యాయానికి నిబద్ధత. సెక్షన్ 72 యొక్క సారాంశం న్యాయానికి దాని నిబద్ధతలో ఉంది. లీగల్ ప్రొసీడింగ్లు కొన్నిసార్లు అసంపూర్తి ఫలితాలను ఇస్తాయని గుర్తించి, అటువంటి అసంపూర్తిగా ఉండటం నిందితులపై భారంగా మారకుండా ఐపీసీ నిర్ధారిస్తుంది. అస్పష్టమైన కేసుల్లో అతి తక్కువ కఠినమైన శిక్షను ఎంచుకోవడం ద్వారా న్యాయ వ్యవస్థ న్యాయంగా మరియు న్యాయంగా ఉండేలా సెక్షన్ నిర్ధారిస్తుంది. 4. ప్రాక్టికల్ అప్లికేషన్. దాని ఆచరణాత్మక అనువర్తనంలో సెక్షన్ 72 ఒక చట్టం బహుళ నేరాలకు సంబంధించిన అంశాలను కలిగి ఉన్న పరిస్థితులకు సంబంధించినది కావచ్చు. ఏ నిర్దిష్ట నేరం జరిగిందో కోర్టు నిర్ణయాత్మకంగా నిర్ధారించలేకపోతే తగిన శిక్షను నిర్ణయించడానికి అది ఈ సెక్షన్ను ఆశ్రయిస్తుంది. 5. అమాయకత్వం యొక్క ఊహను గౌరవించడం. నేర న్యాయశాస్త్రం యొక్క పునాది సూత్రం అమాయకత్వం యొక్క ఊహ. సెక్షన్ 72 అనుమానాస్పద పరిస్థితులలో నిందితులకు అనుకూలంగా ఉండేలా చూసుకోవడం ద్వారా ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. 6. మితిమీరిన శిక్షను నివారించడం. స్పష్టత లేకపోవడం వల్ల ఒక వ్యక్తి అసమానమైన కఠినమైన శిక్షకు గురికాబడే అవకాశం ఉన్న న్యాయం యొక్క సంభావ్య గర్భస్రావాలను నిరోధించడానికి కూడా ఈ నిబంధన ఉపయోగపడుతుంది. సంభావ్య నేరాలలో అత్యల్ప శిక్షకు డిఫాల్ట్ చేయడం ద్వారా ఇది అధిక జరిమానా నుండి రక్షిస్తుంది. 7. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవడం. న్యాయ వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయాలంటే దాని న్యాయబద్ధత మరియు న్యాయం పట్ల ప్రజల విశ్వాసం చాలా ముఖ్యమైనది. సెక్షన్ 72 అస్పష్టమైన పరిస్థితులను న్యాయంగా మరియు న్యాయంగా చూసే పద్ధతిలో పరిష్కరించడం ద్వారా ఈ విశ్వాసాన్ని నిలబెట్టడంలో పాత్ర పోషిస్తుంది. 8. న్యాయ విచక్షణను బలోపేతం చేయడం. సెక్షన్ 72 అస్పష్టమైన నేరారోపణలతో వ్యవహరించడానికి మార్గదర్శకాన్ని అందించినప్పటికీ ఇది న్యాయ విచక్షణ యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కిచెబుతుంది. ప్రతి కేసు యొక్క వాస్తవాలను విశ్లేషించడానికి మరియు ఈ నిబంధనను ఎప్పుడు అమలు చేయాలో నిర్ణయించడానికి కోర్టులకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ముగింపు.
ఐపీసీలోని సెక్షన్ 72 న్యాయం పట్ల కోడ్ యొక్క సూక్ష్మ విధానానికి నిదర్శనంగా పనిచేస్తుంది. చట్టపరమైన ప్రక్రియ స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్నిసార్లు అస్పష్టమైన ఫలితాలను ఇవ్వవచ్చని గుర్తించి ఈ నిబంధన సమతుల్య మరియు న్యాయమైన పరిష్కారాన్ని అందిస్తుంది. సందేహాస్పద కేసుల్లో అతి తక్కువ కఠినమైన శిక్షకు డిఫాల్ట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ న్యాయబద్ధత, ఈక్విటీ మరియు నిర్దోషిత్వానికి సంబంధించిన సూత్రాలలో పాతుకుపోయిందని నిర్ధారిస్తుంది. అనిశ్చితి నేపథ్యంలో కూడా ప్రతి వ్యక్తి న్యాయంగా మరియు న్యాయంగా వ్యవహరించేలా చూసేందుకు ఐపీసీ యొక్క అంకితభావానికి ఈ విభాగం ఒక వెలుగుగా నిలుస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. यह कानूनी शब्दजाल की जटिलताओं को सुलझाने का प्रयास करता है, जिससे इसे सभी के लिए सुलभ और प्रासंगिक बनाया जा सके. श्रृंखला में कानूनी विषयों के व्यापक स्पेक्ट्रम को शामिल किया गया है, जहां हम उन कानूनों के बारे में गहराई से जानेंगे जो हमें नियंत्रित करते हैं और हमारी रक्षा करते हैं. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 72 व्यक्तियों की सजा कम करने की भारत के राष्ट्रपति की शक्ति को संबोधित करती है. यह खंड राष्ट्रपति की विशेषाधिकार शक्तियों पर प्रकाश डालता है और यह सुनिश्चित करता है कि यह अधिकार मूल रूप से लगाए गए दंड के अंतर्निहित सार को नकार नहीं देता है. आईपीसी की धारा 72 में कहा गया है, कई अपराधों में से एक के लिए दोषी व्यक्ति को सजा. निर्णय यह बताता है कि यह संदिग्ध है उन सभी मामलों में जिनमें निर्णय दिया जाता है कि एक व्यक्ति निर्णय में निर्दिष्ट कई अपराधों में से एक का दोषी है, लेकिन यह संदिग्ध है कि वह इनमें से किस अपराध का दोषी है. अपराधी को उस अपराध के लिए दंडित किया जाएगा जिसके लिए सबसे कम सजा का प्रावधान है, यदि सभी के लिए समान सजा का प्रावधान नहीं है. विस्तृत विवरण. 1. दोष सिद्धि में अस्पष्टता. धारा 72 उन स्थितियों में लागू होती है जहां अदालत किसी व्यक्ति को कई अपराधों में से किसी एक का दोषी पाती है, लेकिन किए गए सटीक अपराध के बारे में अस्पष्टता होती है. इस तरह की अनिश्चितता मामले की जटिल प्रकृति, आपस में जुड़े तथ्यों या सबूतों की कई संभावित व्याख्याओं के कारण उत्पन्न हो सकती है. 2. अनिश्चितता पर एक संतुलित प्रतिक्रिया. ऐसी अस्पष्टता को संबोधित करने के लिए अनुभाग एक संतुलित समाधान प्रदान करता है. अपराधी को कड़ी से कड़ी संभावित सजा देने के बजाय अदालत संभावनाओं में से सबसे कम गंभीर अपराध के अनुरूप जुर्माना लगाती है. यह सुनिश्चित करता है कि अनिश्चितता के कारण व्यक्ति को अनुचित रूप से दंडित नहीं किया जाता है. 3. निष्पक्षता के प्रति प्रतिबद्धता. धारा 72 का सार निष्पक्षता के प्रति इसकी प्रतिबद्धता में निहित है. यह मानते हुए कि कानूनी कार्यवाही कभी कभी अनिर्णायक परिणाम दे सकती है, आईपीसी यह सुनिश्चित करता है कि ऐसी अनिर्णायकता आरोपी पर बोझ न बने. अस्पष्ट मामलों में कम से कम कड़ी सजा का विकल्प चुनकर यह धारा सुनिश्चित करती है कि न्याय प्रणाली उचित और निष्पक्ष बनी रहे. 4. व्यावहारिक अनुप्रयोग. अपने व्यावहारिक अनुप्रयोग में धारा 72 उन स्थितियों से संबंधित हो सकती है जहां एक अधिनियम में कई अपराधों के तत्व होते हैं. यदि कोई अदालत निर्णायक रूप से यह निष्कर्ष नहीं निकाल सकती कि कौन सा विशिष्ट अपराध किया गया था, तो वह उचित सजा निर्धारित करने के लिए इस धारा का सहारा लेगी. 5. निर्दोषता की धारणा का सम्मान करना. आपराधिक न्यायशास्त्र का एक मूलभूत सिद्धांत निर्दोषता की धारणा है. धारा 72 यह सुनिश्चित करके इस सिद्धांत को प्रतिबिंबित करती है कि संदेह की स्थितियों में तराजू अभियुक्त के पक्ष में झुकता है, जिससे संदेह के लाभ के उनके अधिकार को मजबूत किया जाता है.
6. अत्यधिक सजा से बचना। यह प्रावधान न्याय के संभावित गर्भपात को रोकने का भी काम करता है, जहां स्पष्टता की कमी के कारण किसी व्यक्ति को असंगत रूप से गंभीर सजा दी जा सकती है। संभावित अपराधों में सबसे कम सजा का प्रावधान करके यह अत्यधिक दंड से सुरक्षा प्रदान करता है। 7. जनता का विश्वास बनाए रखना। कानूनी प्रणाली के प्रभावी ढंग से कार्य करने के लिए इसकी निष्पक्षता और न्याय में जनता का विश्वास सर्वोपरि है। धारा 72 यह सुनिश्चित करके इस विश्वास को बनाए रखने में भूमिका निभाती है कि अस्पष्ट स्थितियों को उचित और उचित तरीके से हल किया जाए। 8. न्यायिक विवेक को सुदृढ़ करना। जबकि धारा 72 अस्पष्ट दोष सिद्धि से निपटने के लिए एक दिशानिर्देश प्रदान करती है, यह न्यायिक विवेक के महत्व को भी रेखांकित करती है। न्यायालयों को प्रत्येक मामले के तथ्यों का विश्लेषण करने और यह निर्धारित करने की स्वायत्तता है कि इस प्रावधान को कब लागू किया जाए। निष्कर्ष: आईपीसी की धारा 72 न्याय के प्रति संहिता के सूक्ष्म दृष्टिकोण के प्रमाण के रूप में कार्य करती है। यह स्वीकार करते हुए कि कानूनी प्रक्रिया स्पष्टता के लिए प्रयास करते हुए कभी-कभी अस्पष्ट परिणाम दे सकती है, प्रावधान एक संतुलित और निष्पक्ष समाधान प्रदान करता है। संदेह के मामलों में कम से कम कठोर दंड का प्रावधान करके यह सुनिश्चित करता है कि न्याय प्रणाली निष्पक्षता, समता और निर्दोषता के अनुमान के सिद्धांतों पर आधारित है। यह धारा यह सुनिश्चित करने के लिए आईपीसी के समर्पण के प्रतीक के रूप में खड़ी है कि अनिश्चितता की स्थिति में भी प्रत्येक व्यक्ति के साथ निष्पक्षता और न्याय के साथ व्यवहार किया जाए। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। The Law Awareness video series, accessible on YouTube, serves as a beacon of legal knowledge, illuminating the often opaque world of law. It simplifies legal terminology and concepts, making them approachable for people from all walks of life. Let's transition into another IPC, where we'll dive deeper into the laws that govern and protect us. Section 72 of the Indian Penal Code, 1860, IPC 1860 addresses the power of the President of India to commute the sentences of individuals. This section highlights the prerogative powers of the President and ensures that this authority does not negate the underlying essence of the punishment originally imposed. IPC Section 72 states: punishment of person guilty of one of several offences, the judgment stating that it is doubtful of which. In all cases in which judgment is given that a person is guilty of one of several offences specified in the judgment, but that it is doubtful of which of these offences he is guilty, the offender shall be punished for the offence for which the lowest punishment is provided if the same punishment is not provided for all. Elaborated description. 1. Ambiguity in convictions. Section 72 comes into play in situations where a court finds an individual guilty of one of several offences, but there is ambiguity about the exact offence committed. This kind of uncertainty might arise due to the complex nature of the case, intertwined facts, or multiple potential interpretations of the evidence. 2. A balanced response to uncertainty. To address such ambiguity, the section provides a balanced solution. Instead of subjecting the offender to the harshest potential punishment, the court imposes the penalty corresponding to the least severe offense among the possibilities. This ensures that the individual is not unduly punished due to uncertainty. 3. Commitment to fairness. The essence of Section 72 lies in its commitment to fairness. Recognizing that legal proceedings can sometimes yield inconclusive results,
the IPC ensures that such inconclusiveness doesn't become a burden borne by the accused. By opting for the least severe punishment in ambiguous cases, the section ensures that the justice system remains just and fair. 4. Practical application. In its practical application, Section 72 might relate to situations where an act has elements of multiple offenses. If a court cannot decisively conclude which specific offense was committed, it would resort to this section to determine the appropriate punishment. 5. Respecting the presumption of innocence. A foundational principle of criminal jurisprudence is the presumption of innocence. Section 72 reflects this principle by ensuring that in situations of doubt, the scales tip in favor of the accused, reinforcing their right to the benefit of the doubt. 6. Avoiding excessive punishment. The provision also serves to prevent potential miscarriages of justice where an individual might be subjected to a disproportionately severe punishment due to a lack of clarity. By defaulting to the lowest punishment among the potential offenses, it safeguards against excessive penalization. 7. Maintaining public confidence. For the legal system to function effectively, public confidence in its fairness and justice is paramount. Section 72 plays a role in upholding this confidence by ensuring that ambiguous situations are resolved in a manner that is seen to be just and fair. 8. Reinforcing judicial discretion. While Section 72 provides a guideline for dealing with ambiguous convictions, it also underlines the importance of judicial discretion. Courts have the autonomy to analyze the facts of each case and determine when to invoke this provision. Conclusion. Section 72 of the IPC serves as a testament to the Code's nuanced approach to justice. Recognizing that the legal process, while striving for clarity, might sometimes yield ambiguous outcomes, the provision offers a balanced and fair solution. By defaulting to the least severe punishment in cases of doubt, it ensures that the justice system remains rooted in the principles of fairness, equity, and the presumption of innocence. The section stands as a beacon of the IPC's dedication to ensuring that every individual, even in the face of uncertainty, is treated with fairness and justice. If we are responsible, the future will be good for the future generations.